హాయ్ హలో అందరికీ నమస్కారం ఎలాగో వనకం నేను మీ యశు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశు డైరీస్. ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే నేను ఆర్లగడ్డకు వచ్చాను మా మామయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా మొత్తం లేగానే ఏమో నాకు టిఫిన్ పెట్టేశారు, ఇడ్లీ చట్నీ. ఇంకా కాసేపటికి మా అమ్మ రా నీకు హెయిర్ ప్యాక్ పెడతా అంటే వెళ్ళి కూర్చున్నా. ఎలాగో నేను హాస్టల్లో ఉంటే కేర్ తీసుకోను కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ఇలాంటి కొన్ని ప్యాక్స్ పెడతా ఉంటుంది. ఇంకా నేను కూడా కాదనలేక అలా పెట్టించేసుకున్నాను అనమాట. ఇంకా ట్రై అయ్యే కాసేపట్లో మా తమ్ముడు నాకు కిష్కింధపురి అనే మూవీ పెట్టించాడు. ఇంకా కాసేపు అది చూస్తా కూర్చున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాను. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు అప్కమింగ్ వీడియోస్లో కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. కాసేపట్లో నేను తమ్ముడు చెల్లి కూర్చొని క్యారమ్స్ ఆడాము. ఇంకా లంచ్ టైం అయింది. లంచ్కేమో మంచిగా చికెన్ చేస్తున్నారు, ఫుల్ తినేసారు చికెన్ రైస్. ఇంకా తర్వాత అందరం రెడీ అయిపోయాము, నేను చెల్లి తమ్ముడు అమ్మ. ఇంకా ఎందుకు రెడీ అయ్యాము అంటే మామయ్య వాళ్ళు కొత్తగా ఇల్లు కడుతున్నారు అనమాట. ఒకసారి అది చూసుకొని వద్దామని స్టార్ట్ అయ్యాము. వాకబుల్ డిస్టెన్స్. సో తినే మా తమ్ముడు మీరు ఆల్రెడీ దసరా వ్లాగ్స్లో చూసింటారు, చూడకపోతే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇంకా వెళ్ళేమో కన్స్ట్రక్షన్ కింద ఉంది, ఇంకొక 2 monthsలో రెడీ అయిపోతుంది. రెడీ అయిన వెంటనే మీకు చూపిస్తాను. అండ్ ఆ రోజు ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయాం మేము మళ్ళీ కడపకి, ఎందుకంటే ఆమెకు నెక్స్ట్ డే ఆఫీస్ ఉన్నింది, సో స్టే చేయలేము. ఇంకా బస్ స్టాండ్కి వచ్చి చూస్తే ఫుల్ రష్ ఉన్నింది, తిప్పలు పడి 8కి అంతా ఇంటికి వచ్చేసాం. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయితే ఇంకా వచ్చిన వెంటనే బిగ్ బాస్ ఆన్ చేసుకొని మంచిగా మా మామయ్య మాకంటూ చికెన్ పంపించిన్నారు. ఆ చికెన్ కూడా తినేస్తూ ఎంజాయ్ చేసుకుని నిద్రపోయాం. సో ఇది ఇవాళ వ్లాగ్. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.